బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. జన్మభూమి 2లో కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లపై ప్రధానంగా చర్చ జరగబోతుంది. అలాగే కొత్త రేషన్ కార్డులతో పాటుగా పెన్షన్ల దరఖాస్తుల ఖరారు మార్గదర్శకాలపై ఏపీ మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ లేవనెత్తిన బియ్యం మాఫియా అంశంపై కూడా మంత్రివర్గంలో చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. కొత్త పెన్షన్ మంజూరు పైన కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జనవరి 2 నుంచి జన్మభూమి 2 ప్రారంభంపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. జన్మభూమి 2లో కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచన. ఇటుగా మరి కాసేపట్లో కేబినెట్ సమావేశం కాబోతుంది. పలు కీలక అంశాలు చర్చకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ అందిస్తారు. రవిచంద్, మధు 11 గంటలకి ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ కేబినెట్ కొంత కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఏదైతే 40 అంశాలైతే కేబినెట్ లో చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే కాకినాడలో బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా నిన్న ఆయన చాలాసేపు చర్చించారు. అయితే దానికి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి లీగల్ గా ఏం చేయాలనేది కేబినెట్ మంత్రులు కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా గత టీడీపీ హయాంలో కొంత ప్రభుత్వాన్ని గాడిలో పెట్టిన రియల్ టైం గవర్నెన్స్ ని మరలా తెరపైకి తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కేబినెట్ లో చర్చిస్తారు. అదేవిధంగా ప్రజలు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డులకు సంబంధించి విధి విధానాలకు సంబంధించి కూడా కేబినెట్ చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కొత్త పెన్షన్ల కోసం కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనికి మార్గదర్శకాలు ఏ విధంగా ఉండాలి, దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే జనవరి నుంచి ఏదో సంక్రాంతి సమయంలో కీలక నిర్ణయాలు అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అదేవిధంగా జన్మభూమి కార్యక్రమాన్ని ఎప్పటి నుంచి అమలు చేయాలి, ఎందుకంటే ఇప్పటికే ప్రాథమికంగా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. జన్మభూమి కార్యక్రమం గతంలో చంద్రబాబుకు ఒక బ్రాండ్ ఇమేజ్ ని తీసుకొచ్చింది జన్మభూమి. ఆ జన్మభూమిని పునరుద్ధరిస్తూ జనవరిలో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాలనే ఆలోచన కూడా చంద్రబాబు చేస్తున్నారు. దీనికి సంబంధించి కేబినెట్ లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఇసుక పాలసీ కావచ్చు, మద్యం పాలసీ ఏ విధంగా అమలు జరుగుతుంది, దానిలో ఉన్న లోటుపాట్లకు సంబంధించి కూడా కేబినెట్ లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకుంటే కొన్ని రాజకీయపరమైన అంశాలు కూడా ఇక్కడ తెరపైకి వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కాములకు సంబంధించి కూడా కొంత స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉందని మంత్రులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్ లో అది చర్చించే అవకాశం ఉంది. ఈ రోజే ఏదైతే కాకినాడ పోర్టుకు సంబంధించి బెదిరించి అక్రమంగా వాటాలు పొందారని చెప్పి ఒక ఆరోపణలు వస్తున్నాయి. దాని మీద సిఐడి కేసు కూడా నమోదైంది. అలాంటి ఏదైతే రాజకీయంగా గత 5 సంవత్సరాలు జరిగిన అక్రమాలు కావచ్చు, దౌర్జన్యాలకు సంబంధించి మరింత లోతుగా దర్యాప్తు స్పీడ్ పెంచాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అవసరమైతే ఏదైతే కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణా సంబంధించి డీజీపీ ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా వేయాలని చెప్పి అనుకుంటున్నారని సమాచారం వస్తుంది. దానికి సంబంధించి కూడా కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు 40 అంశాలు ఈ రోజు కేబినెట్ లో చర్చించాల్సి ఉందని కూడా కొంతమంది మంత్రులు చెబుతూ ఉన్నారు. 11 గంటలకి కేబినెట్ సమావేశం అవుతుంది. అయితే ఈ కేబినెట్ సమావేశంలో పవన్ కళ్యాణ్ ఏ అంశాలు లేవనెత్తారు, ఎందుకంటే కాకినాడ బియ్యం స్మగ్లింగ్ సంబంధించి ఆయన తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ముఖ్యమంత్రితో కూడా చర్చించారు. అయితే లీగల్ గా కొన్ని కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత దాని ఫాలో అప్ ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ఏదైనా ఉపసంఘం వేయాలా, లేకపోతే డీజీపీతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలా, ఎందుకంటే ఇప్పటికే పోర్టుకు సంబంధించి ఏదైతే అక్కడ సిఎస్ఓ అని ఒకరిని ఏర్పాటు చేసి పోర్టు దగ్గర భద్రత కట్టుదిట్టం చేయాలి, అక్రమాలు జరగకుండా చూడాలని కూడా చెప్తున్నారు. అదేవిధంగా పోర్టు దగ్గరలో ఏదైతే గోడౌన్స్ ఉన్నాయో గోడౌన్స్ లో కొన్ని మిషన్లు ఏర్పాటు చేశారు. అక్కడే పాలిషింగ్ చేసి రీసైక్లింగ్ చేసి అక్కడి నుంచే బియ్యాన్ని విదేశాలకు తరలిస్తున్నారని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఈ అన్ని అంశాలు కూడా కూలంకషంగా కేబినెట్ లో చర్చిస్తారు. చర్చించిన తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. మధు, థ్యాంక్ యూ రవిచంద్.